తెలుగుదేశం వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తన హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఆయన మనవడు లోకేష్ హయాం వచ్చినా పూర్తి కాలేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రి వ్యాఖ్యానించారు. ఇప్పుడు గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టు లోకేష్ మనవడి హయాం వచ్చినాటికైనా పూర్తవుతుందా? ఇది ప్రజాస్వామ్యమా ధనస్వామ్యమా అని ఆయన మండిపడ్డారు. అనుభవజ్ఞులు చెప్పే మాటలు చంద్రబాబు నాయుడు వినాలని ఆయన ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. అన్నగారు ఎన్టీ రామారావు గారి టైంలో మొదలైనటువంటి గాలేరు నగరి హంద్రి ప్రాజెక్టులు రామారావు గారి మనవడు లోకేష్ వచ్చినా అవలా. ఇప్పుడు మన గోదావరి బనకచర్ల దేవార్స్ గారు కొడుకొచ్చిన తర్వాత అయినా వెళుతున్నావు అవుతుందా అని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని. మరి ఎందుకు ఇంత తాపత్రయం? ఇంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు నిస్వార్థంగా వాళ్ళు సలహా చెబితే వినిపించుకోరా? ఏం చేస్తారు? ఏమనుకుంటున్నారు? అది ప్రజాస్వామ్యమేనా ధనస్వామ్యమా? ప్రజలు అమాయకులను అనుకోవద్దు. దీంట్లో వేరే స్వప్రయోజనాన్ని తీసుకొచ్చి కొన్నిట్లో ఓకే, అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా జరుగుతాయి. కానీ లక్షలాది ప్రజల యొక్క జీవితాలతో ముడిపడినటువంటి సమస్య విషయంలో సంప్రదించకుండా డెసిషన్ ఈజ్ యువర్స్ బట్ యూ హ్యావ్ టు హియర్. వినాలి, ఎందుకు చెప్తున్నారు అనేది వినాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేయవలసిన అవసరం ఉంది. కాని పక్షంలో పశ్చిమ ప్రాంతానికి ఉండే నష్టాలు ఉంటాయి. ప్రత్యేకించి మన విజయవాడ నగరానికి బుడమేరు ద్వారా జరగబోయేటటువంటి అతిపెద్ద నష్టాన్ని దృష్టిలో పెట్టుకుంటే దాదాపుగా మనకి నిద్ర కూడా సరిగ్గా పట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భవిష్యత్ కార్యాచరణ గురించి మళ్ళీ సుదీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. రామకృష్ణ గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఇంకొకసారి మనం చెప్పాల్సిన ధర్మం ఉంది. విని ఎందుకు చెప్తున్నారో సావధానంగా ఆలోచించి ముందు ఇప్పుడున్న డబ్బులతో ఒకవైపునేమో ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ఆ ప్రభుత్వంలోనేమో అంత భారం పెట్టేశారు అని చెప్తా ఇప్పుడు ఇవాళ 81,000 కోట్ల రూపాయలు అది పూర్తి అయ్యేటప్పటికీ 2 లక్షల కోట్లకు పైకి వెళ్తుంది. అవసరమా? దానికి ముందు అసలు కొద్ది వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి పాపారావు రామకృష్ణ గారు చెప్పినట్టు కొన్ని ఖర్చు పెట్టి కాలువలు తవ్వినా రిజర్వాయర్లు తవ్వినా ఇంతవరకు అసలు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అక్కడి నుంచి చాలల్లోకి వెళ్ళే కాలువలు తవ్వకుండా వదిలేసరే. వాటిని పూర్తి చేయండి మహానుభావ అని చెప్పి అంటే అవి చెవిలోకి ఎక్కదా? లేడికి లేచిందే గుర్రం అని చెప్పి మీరు అనుకున్న పద్ధతిలోనే వెళ్ళిపోతారా? ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.